హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మేకప్ సీక్రెట్స్ ప్రొడక్ట్ నాలెడ్జ్ సిరీస్. ఈరోజు వీడియోలో హై ఎండ్ బ్రాండ్లో ఫౌండేషన్స్ ఎలా చూస్ చేసుకుంటాము అంటే మనకి ఎక్కువగా యూస్ఫుల్ ఉండే ఫౌండేషన్స్, దాంట్లో షేడ్స్, ఏ స్కిన్ టైప్ వాళ్ళకి అవి సెట్ అవుతాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ఈరోజు చూస్తున్నట్లయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి, రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇవన్నీ కూడా మర్చిపోకండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను ప్రతి వీడియోలో ప్రొడక్ట్స్ గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా సిటిఎం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. మీరు ఎవరైనా కొత్తగా ఈరోజు చూసినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ప్రొడక్ట్స్ గురించి ఒక డీటెయిల్గా ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సిటిఎంలో అంటే మనం క్లెన్జింగ్, టోనర్స్, మాయిశ్చరైజర్స్ ఎలా చూస్ చేసుకుంటాం, ప్రైమర్స్, ఇంకా కన్సీలర్స్లో కూడా లిక్విడ్స్, క్రీమ్స్, షేడ్స్, బ్రాండ్స్, ఇవన్నీ కూడా చెప్పాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ కూడా చూసేయండి. లింక్స్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో కింద మెన్షన్ చేస్తాను. ప్రీవియస్ లాస్ట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ వీడియోలో ఏంటంటే ఫరెవర్ 52, మ్యాక్, పిఎస్సి, ఇంకా హెచ్డి ఫౌండేషన్స్, వీటన్నిటి గురించి కూడా చెప్పాను కదా, షేడ్స్ అవన్నీ కూడా. ఈరోజు వీడియోలో ఏంటంటే హై ఎండ్ బ్రాండ్స్లో మనం ఎక్కువగా ఇక్కడ యూజ్ చేసేది ఇండియన్ స్కిన్ టోన్కి సెట్ అయ్యేలాగా చూపిస్తాను. లాస్ట్ వీడియోలో రీకోడ్ గురించి నేను మెన్షన్ చేయలేదు. సో ఫస్ట్ రీకోడ్ గురించి చూద్దాము. ఇది వచ్చేసి హెచ్డి మ్యాట్ ఫౌండేషన్, నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. దీంట్లో షేడ్స్ వచ్చేసి మీరు 02 ఫెయిర్ షేడ్కి తీసుకోవచ్చు, ఇంద్రప్రస్థ అని ఉంటుంది. 05 బాంబే డార్క్ షేడ్కి తీసుకోవచ్చు. ఈ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా మీరు అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను ప్రీవియస్ వీడియోలో మీకు హెచ్డీకి నాన్ హెచ్డి ఫౌండేషన్స్కి డిఫరెన్స్ కూడా చెప్పాను. మీరు ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. అయితే హెచ్డి అంటే ఏంటని చెప్పాను నేను, హై డెఫినేషన్ ఉంటుంది, మనకి ఫ్లాలెస్ ఫినిష్ ఉంటుంది, కంప్లీట్గా మనకి న్యాచురల్ మేకప్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. హెచ్డి ప్రొడక్ట్స్ యూజ్ చేసి మేకప్ చేస్తే ఏంటంటే మనకి చాలా మంచి లుక్ అయితే వస్తుంది. కెమెరా ఫ్రెండ్లీ మేకప్ అని చెప్పొచ్చు. మనకి కెమెరాస్లో అంటే వీడియోలో మనకి చాలా బాగా వస్తుంది మేకప్ అనేది, ఫ్లాలెస్ ఉంటుంది, న్యాచురల్ ఫినిష్తో కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి హుడా బ్యూటీలో చూద్దాము. హుడా బ్యూటీలో వచ్చేసి ఇది కూడా మనకి హై ఎండ్ బ్రాండే. దీంట్లో మనకి ఏంటంటే కంప్లీట్గా మ్యాట్ ఫౌండేషన్, ఇది కూడా నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సీజన్ వైజ్గా చూసుకుంటే సమ్మర్లో మీరు యూజ్ చేయొచ్చు. దీంట్లో షేడ్స్ వచ్చేసి ఫెయిర్ వన్ వచ్చేసి క్రీమ్ బ్రూలే ఉంటుంది, మీడియం వచ్చేసి కస్టర్డ్ తీసుకోవచ్చు, డార్క్ వన్ వచ్చేసి టోఫీ తీసుకోవచ్చు. ఈ విధంగా 3 షేడ్స్ పెట్టుకోవచ్చు. లేదంటే మీరు జస్ట్ ఇలా ఫెయిర్ అండ్ డార్క్ షేడ్స్ పెట్టుకొని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి యూజ్ చేయొచ్చు. ఎందుకంటే హై ఎండ్లో ఎక్కువ కలెక్షన్ పెట్టుకుంటే అమౌంట్ కూడా ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. 2 కలెక్షన్ పెట్టుకుంటే చాలా అనమాట. 2 ఫౌండేషన్ సరిపోతాయి, మిక్స్ అండ్ మ్యాచ్ చేసి అందరికీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇండియన్ స్కిన్ టోన్కి ఎక్కువగా యూజ్ చేసేది నార్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం హై ఎండ్ బ్రాండ్స్లో. ఈ నార్స్ వచ్చేసి మనకు నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా పెట్టవచ్చు, బట్ కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సీజన్ వైజ్గా చూస్తే మనకి ఒక సమ్మర్లో ఏప్రిల్ మే మంత్ తప్ప మిగతా అన్ని సీజన్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నార్స్ అనేది కూడా మనకి హై ఎండ్ బ్రాండ్. షేడ్స్ వచ్చేసి ఫిజీ అనేది ఫెయిర్ షేడ్కి తీసుకోవచ్చు, టహోయి అనేది డార్క్ షేడ్ చూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు మీడియం షేడ్ కావాలి అంటే బార్స్లోనే కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు 3 షేడ్స్ తీసుకోవచ్చు, లేదంటే 2 షేడ్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హై ఎండ్ బ్రాండ్ వచ్చేసి చార్లెట్ టిల్బరీ. ఇది కూడా మనకి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఇది దాదాపు అందరికీ సెట్ అవుతుంది, ఆల్ స్కిన్ టైప్ అని చెప్పొచ్చు. కొంచెం మ్యాట్ ఫినిష్ అయితే ఉంటుంది, బట్ డ్రై స్కిన్ వాళ్ళకి కూడా మనం కొంచెం టెక్నికల్గా మేకప్ చేస్తే ఇది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. దీంట్లో షేడ్స్ వచ్చేసి ఫెయిర్కి 04 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డార్క్ వన్ వచ్చేసి 10 పెట్టుకోవచ్చు. ఫెయిర్కి 4 పెట్టుకోవచ్చు, డార్క్కి 10 పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు షేడ్స్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కువగా మనము ఈ బ్రాండ్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బాబీ బ్రౌన్. ఇది కూడా మనకి హై ఎండ్లో ఉంటుంది, మన ఇండియన్ స్కిన్ టోన్కి బాగా సెట్ అవుతుంది. ఇది కూడా మనకి నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. దీంట్లో షేడ్స్ వచ్చేసి వామ్ ఐవరీ ఫెయిర్కి పెట్టుకోవచ్చు, వామ్ హనీ అనేది డార్క్ షేడ్కి చూస్ చేసుకోవచ్చు. ఈ 2 షేడ్స్ ఉంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఎవరికైనా కూడా యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా ఈ ప్రోడక్ట్స్ గురించి, ఇప్పుడు నేను చెప్పిన హై ఎండ్ బ్రాండ్స్ ఫౌండేషన్స్ గురించి, షేడ్స్ గురించి ఒక క్లారిటీతో వచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్లో కింద మెసేజ్లో పెట్టండి. ఇంకా
అందరికి కూడా షేర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం డిఫరెంట్గా కాంపాక్ట్స్, ఇంకా మనకు చాలా లూజ్ పౌడర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా మీకు ఈ ఫౌండేషన్స్ గురించి కానీ నెక్స్ట్ టాపిక్ గురించి ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే మాత్రం నాకు ముందే కామెంట్ బాక్స్లో పెడితే నేను నెక్స్ట్ వీడియోలో వాటి గురించి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. లాస్ట్ వీడియోలో నేను కొన్ని ఫౌండేషన్స్ చెప్పాను. సో అప్పుడు కొంతమంది ఏంటి అంటే హై ఎండ్ ఇవి కూడా చెప్పండి అని చెప్పేసి అడిగారు కదా. సో ఈ వీడియో కూడా చేశాను అనమాట. సో ఈ విధంగా మీకు ఏదైనా కావాలి అంటే రెగ్యులర్గా కామెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.